హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం విద్యా దృక్పథాలు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిషన్లు టాపిక్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ పార్ట్ 1 వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, డిఎస్సిలో మార్క్స్ ఎక్కువ రావాలి అంటే విద్యా దృక్పథాలు సబ్జెక్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో మొత్తం ఇంపార్టెంట్ బిట్సే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. 1904లో లార్డ్ కర్జన్ రూపొందించిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ గోఖలే క్రింది కారణం వల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆప్షన్స్: భారతీయ విద్యను నిర్లక్ష్యం చేసినందుకు, విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు, విశ్వవిద్యాలయాలలో భారతీయులకు చోటు కల్పించినందుకు, విశ్వవిద్యాలయాలలో స్త్రీకి అవకాశం లేకపోవడం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1904లో లార్డ్ కర్జన్ రూపొందించిన విశ్వవిద్యాలయ చట్టాన్ని గోపాలకృష్ణ గోఖలే క్రింది కారణం వల్ల తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆన్సర్: విశ్వవిద్యాలయాల మీద ప్రభుత్వ ఆధిపత్యాన్ని పెంచినందుకు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1906లో ఏ నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించింది? ఆప్షన్స్: కలకత్తా, మద్రాస్, అహ్మదాబాద్, బెనారస్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1906లో ఏ నగరంలో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్ జాతీయ విద్యా లక్ష్యాల కోసం ఉద్యమించాలని తీర్మానించింది? ఆన్సర్: కలకత్తా. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ కాలాన్ని భారత జాతీయ విద్యా ఉద్యమ కాలంగా పేర్కొంటారు. ఆప్షన్స్: 1911 నుంచి 1940, 1905 నుంచి 1947, 1813 నుంచి 1947, 1905 నుంచి 1940. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాలాన్ని భారత జాతీయ విద్యా ఉద్యమ కాలంగా పేర్కొంటారు. ఆన్సర్: 1905 నుండి 1940. నెక్స్ట్ బిట్ చూద్దాం. మాకొద్దు ఈ విద్య అనే స్వదేశీ ఉద్యమం ఏ కాలంలో జరిగింది? ఆప్షన్స్: 1911 నుంచి 1922, 1905 నుంచి 1911, 1905 నుంచి 1910, 1930 నుంచి 1940. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మాకొద్దు ఈ విద్య అనే స్వదేశీ ఉద్యమం ఏ కాలంలో జరిగింది? ఆన్సర్: 1905 నుంచి 1911. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత జాతీయ విద్యా ఉద్యమ కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు? ఆప్షన్స్: 3, 2, 4, 5. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారత జాతీయ విద్యా ఉద్యమ కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారు? ఆన్సర్: 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి కృషి ఫలితంగా 1918లో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేశారు. ఆప్షన్స్: అంబేద్కర్, లాలా లజపత్ రాయ్, గోపాలకృష్ణ గోఖలే, విఠల్ భాయ్ పటేల్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీరి కృషి ఫలితంగా 1918లో బొంబాయి మున్సిపాలిటీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్ని అమలు చేశారు. ఆన్సర్: విఠల్ భాయ్ పటేల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టుగా ఈ క్రింది సమస్యలు మారాయని హర్టాగ్ గుర్తించాడు. ఆప్షన్స్: వృధా నిలుపుదల, వృధా ఆర్థిక వ్యయం, నిలుపుదల ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల కొరత, ఉపాధ్యాయుల కొరత. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టుగా ఈ క్రింది సమస్యలు మారాయని హర్టాగ్ గుర్తించాడు. ఆన్సర్: వృధా నిలుపుదల. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ డెకేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అటానమీ అని భారతీయ విద్యా చరిత్రలో ఏ కాలాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: 1911 నుండి 22, 1930 నుండి 40, 1922 నుండి 29, 1937 నుండి 47. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఏ డెకేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అటానమీ అని భారతీయ విద్యా చరిత్రలో ఏ కాలాన్ని పిలుస్తారు?
ఆన్సర్ 1937 నుంచి 1947. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిర్బంధ ప్రాథమిక విద్య కోసం శాసన మండలిలో పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు? ఆప్షన్స్ గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, మహమ్మద్ జ్యోతిరావు పూలే, దాదాబాయి నౌరోజీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిర్బంధ ప్రాథమిక విద్య కోసం శాసన మండలిలో పోరాడిన జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆప్షన్స్ 1913, 1915, 1911, 1912. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బ్రిటిష్ వారి కాలంలో మన దేశంలో తొలి నూతన విద్యా విధానాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ 1913. నెక్స్ట్ బిట్ చూద్దాం. కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల పరిశీలన కోసం శాడ్లర్ కమిషన్ను ఎప్పుడు నియమించారు? ఆప్షన్స్ 1920, 1918, 1917, 1921. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా వ్యవహారాల పరిశీలన కోసం శాడ్లర్ కమిషన్ను ఎప్పుడు నియమించారు? ఆన్సర్ 1917. నెక్స్ట్ బిట్ చూద్దాం. 10+2+3 విద్యా విధానాన్ని స్వాతంత్రానికి పూర్వం సూచించిన విద్యా కమిషన్. ఆప్షన్స్ హంటర్, కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, హర్టాగ్ కమిటీ, వుడ్ నివేదిక. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 10+2+3 విద్యా విధానాన్ని స్వాతంత్రానికి పూర్వం సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ కలకత్తా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1921వ సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు. ఎందువలన? ఆప్షన్స్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించారు, ప్రాథమిక విద్యకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించారు, భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకు అప్పజెప్పారు, ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1921వ సంవత్సరాన్ని భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి సంవత్సరంగా పేర్కొంటారు. ఎందువలన? ఆన్సర్ భారతీయ విద్యా బాధ్యత భారతీయ మంత్రులకు అప్పజెప్పారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కేంద్ర విద్యా సలహా మండలి ఎప్పుడు నెలకొల్పారు? ఆప్షన్స్ 1921, 1922, 1928, 1929. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కేంద్ర విద్యా సలహా మండలి ఎప్పుడు నెలకొల్పారు? ఆన్సర్ 1921. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్కు ఉపసంఘంగా నియమించబడ్డ విద్యా కమిటీని సూచించండి. ఆప్షన్స్ శాడ్లర్, సార్జెంట్, మెకాలే, హర్టాగ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్కు ఉపసంఘంగా నియమించబడ్డ విద్యా కమిటీని సూచించండి. ఆన్సర్ హర్టాగ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞావంతులను ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించడానికి ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేసిన కమిటీ. ఆప్షన్స్ వుడ్, సార్జెంట్, హర్టాగ్, కొఠారి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞావంతులను ఉపాధ్యాయ వృత్తిలోకి ఆకర్షించడానికి ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిఫారసు చేసిన కమిటీ. ఆన్సర్ హర్టాగ్ కమిటీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1935 భారత ప్రభుత్వ చట్టం ఫలితంగా ఏర్పడ్డ సంస్థ. ఆప్షన్స్ సిబిఎస్ఈ, ఏఐసిటిఈ, సిఏబిఈ, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1935 భారత ప్రభుత్వ చట్టం ఫలితంగా ఏర్పడ్డ సంస్థ. ఆన్సర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అబాట్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్స్ 1935, 1937, 1927,
1944. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అబాట్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ 1935. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1937 అక్టోబర్ 22, 23 గాంధీ అధ్యక్షతన అఖిల భారత జాతీయ విద్యా సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆప్షన్స్ నాగపూర్, కలకత్తా, వార్ధా, ఢిల్లీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1937 అక్టోబర్ 22, 23 గాంధీ అధ్యక్షతన అఖిల భారత జాతీయ విద్యా సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ వార్ధా. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అను సూత్రం దీని ఫలితము. ఆప్షన్స్ విశ్వవిద్యాలయం విద్యా కమిషన్, సార్జెంట్ నివేదిక, గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంపాదిస్తూ అభ్యసించు, అభ్యసిస్తూ సంపాదించు అను సూత్రం దీని ఫలితము. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ రూపొందించడం కోసం ఏర్పడిన కమిటీకి వీరు నాయకత్వం వహించారు. ఆప్షన్స్ జాకిర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, కొఠారి, వల్లభాయ్ పటేల్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ రూపొందించడం కోసం ఏర్పడిన కమిటీకి వీరు నాయకత్వం వహించారు. ఆన్సర్ జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1937లో గాంధీ ప్రతిపాదించిన బేసిక్ ఎడ్యుకేషన్ మూల సూత్రం కానిది గుర్తించండి. ఏ ఉచిత నిర్బంధ విద్య, బి మాతృభాషలో బోధన, సి విద్యను వృత్తిపరం చేయడం, డి స్వయం పోషకత్వం, ఈ అంతర్జాతీయ అవగాహన, ఎఫ్ స్త్రీ విద్య. ఆప్షన్స్ బి, డి, ఈ, డి, సి, డి, ఈ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1937లో గాంధీ ప్రతిపాదించిన బేసిక్ ఎడ్యుకేషన్ మూల సూత్రం కానిది గుర్తించండి. ఆన్సర్ ఈ అంతర్జాతీయ అవగాహన. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1945లో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని ఈ పేరుతో జాకిర్ హుస్సేన్ అమలు చేశాడు. ఆప్షన్స్ వృత్తి విద్య, ప్రాథమిక విద్య, మూల విద్య, నయీ తాలీం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1945లో గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ని ఈ పేరుతో జాకిర్ హుస్సేన్ అమలు చేశాడు. ఆన్సర్ నయీ తాలీం. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు. ఆప్షన్స్ 1940 నుండి 1944, 1935 నుంచి 1945, 1929 నుంచి 1943, 1939 నుంచి 1943. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని చీకటి కాలంగా పేర్కొంటారు. ఆన్సర్ 1939 నుంచి 1943. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ కమిటీ నివేదికను ఉత్తమ యుద్ధ అనంతర విద్య కార్యక్రమంగా పేర్కొంటారు. ఆప్షన్స్ కొఠారి కమిషన్ నివేదిక, సెకండరీ విద్యా కమిషన్ నివేదిక, సార్జెంట్ నివేదిక, ఏదీ కాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ కమిటీ నివేదికను ఉత్తమ యుద్ధ అనంతర విద్యా కార్యక్రమంగా పేర్కొంటారు. ఆన్సర్ సార్జెంట్ నివేదిక. నెక్స్ట్ బిట్ చూద్దాం. సార్జెంట్ కమిటీని ఎవరు నియమించారు? ఆప్షన్స్ బ్రిటిష్ ప్రభుత్వం, సిబిఎస్ఈ, సిఏబిఈ, భారత ప్రభుత్వం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సార్జెంట్ కమిటీని ఎవరు నియమించారు? ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్సర్ సిఏబిఈ. సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంపూర్ణ అక్షరాస్యతకు సార్జెంట్ విధించిన కాలం ఎంత? ఆప్షన్స్ 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంపూర్ణ అక్షరాస్యతకు సార్జెంట్ విధించిన కాలం ఎంత?
ఆన్సర్ 40 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సార్జెంట్ కమిటీ నివేదికలోని అంశాలలో సరికానిది గుర్తించండి. ఆప్షన్స్: మాధ్యమిక విద్యను ప్రైవేటీకరణ చేయడం, 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం, 3 నుండి 6 సంవత్సరాల వారికి పూర్వ ప్రాథమిక విద్యని అందించడం, 10 నుంచి 40 సంవత్సరాల మధ్య గల వయోజనులకు వయోజన విద్యా కార్యక్రమాలు అమలు చేయడం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సార్జెంట్ కమిటీ నివేదికలోని అంశాలలో సరికానిది గుర్తించండి. ఆన్సర్: మాధ్యమిక విద్యను ప్రైవేటీకరణ చేయడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వాతంత్రానికి పూర్వం ఏ కమిటీని భారతీయ విద్యా ప్రణాళిక కమిటీగా పేర్కొంటారు? ఆప్షన్స్: హంటర్, వుడ్, హర్టాగ్, సార్జెంట్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వాతంత్రానికి పూర్వం ఏ కమిటీని భారతీయ విద్యా ప్రణాళిక కమిటీగా పేర్కొంటారు? ఆన్సర్: సార్జెంట్ కమిటీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిరక్షరాస్యులైన అమాయకులు ఉన్న జాతి అభివృద్ధి చెందదు, పోటీ పడదు అని పేర్కొన్న జాతీయ నాయకుడు? ఆప్షన్స్: గోపాలకృష్ణ గోఖలే, గాంధీ, అంబేద్కర్, నెహ్రూ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిరక్షరాస్యులైన అమాయకులున్న జాతి అభివృద్ధి చెందదు, పోటీ పడదు అని పేర్కొన్న జాతీయ నాయకుడు? ఆన్సర్: గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వదేశీ ఉద్యమ కాలంలో కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేసిన నేషనల్ కాలేజీకి వీరు ప్రిన్సిపల్గా వ్యవహరించారు? ఆప్షన్స్: విలియం జేమ్స్, అఘోరనాథ్ చటోపాధ్యాయ, అరవింద్ ఘోష్, సరోజినీ నాయుడు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వదేశీ ఉద్యమ కాలంలో కలకత్తా కేంద్రంగా ఏర్పాటు చేసిన నేషనల్ కాలేజీకి వీరు ప్రిన్సిపల్గా వ్యవహరించారు? ఆన్సర్: అరవింద్ ఘోష్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆర్థిక మాంద్యం దృష్ట్యా రద్దు కాబడిన CABEని ఈ సంవత్సరం పునఃప్రారంభించారు? ఆప్షన్స్: 1930, 1929, 1921, 1935. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆర్థిక మాంద్యం దృష్ట్యా రద్దు కాబడిన CABEని ఈ సంవత్సరం పునఃప్రారంభించారు? ఆన్సర్: 1935. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఏ. లార్డ్ మెకాలే 1834, బి. చార్లెస్ వుడ్ 1854, సి. హంటర్ 1882, డి. సార్జెంట్ 1944. ఆప్షన్స్: ఏ మాత్రమే, బి మాత్రమే, డి మాత్రమే, సి మాత్రమే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆన్సర్: ఏ మాత్రమే. లార్డ్ మెకాలే 1834. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో భిన్నమైన విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి. ఆప్షన్స్: బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వానిలో భిన్నమైన విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి. ఆన్సర్: ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.